ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. రెండు చేతులు పైకి ఎత్తుదాం. కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ప్రభువా నీలో పెంచుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా కృపా బాహుల్యమే నాయడ కృపా అందరు ఆత్మతో పాడు. ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా చప్పలు కొడతాం గట్టిగా అందరం కూడా. కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట పాప నియమమును బహు దూరముగా చేసి పాప నియమమును బహు దూరముగా చేసి పావనాత్మునితో పరిపూర్ణులమై పావనాత్మునితో పరిపూర్ణులమై పాద పద్మము హత్తుకొనేదను పాద పద్మము హత్తుకొనేదను ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ఆమేన్. కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట అందరూ లేచి నిలబడదాం. మనందరూ కూడా మన రెండు చేతులు దేవుని తట్టు చాచి ప్రభు సన్నిధిలో ఒక నూతనమైన సమర్పణతో ఒక నూతనమైన తీర్మానంతో మనందరం కూడా ఆత్మతో దేవుని సన్నిధిలో ఈ పాట పాడుకుందాం. నీలో దాగినవి కృపా సర్వోన్నతముగా నీలో దాగినవి కృపా సర్వోన్నతముగా నీలో నిలచి నీలో నిలచి కృపను భావించి నీతోనే యుగములో నిల్పేదా నీతోనే యుగములో నిల్చేదా ప్రభువా నీలో జీవించుట ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడ కృపా బాహుల్యమే
బాహుల్యమే ప్రభువా నీలో నాయడా కృపా బాహుల్యమే కృపా బాహుల్యమే నాయడా కృపా బాహుల్యమే ప్రభువా నీలో నాయడా కృపా బాహుల్యమే. శారమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సర్వాధికారి చూచుచున్న దేవుడా, మాట్లాడే దేవుడా, నీ కొందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, యుద్ధము యెహోవాదే తండ్రి, నీ కొందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, సంవత్సరం అంతయు కాసు రక్షించి కాపాడి తండ్రి, అయ్యా నీవు తండ్రి, అయ్యా ఇదిగో 12వ నెలలో తండ్రి 1వ తారీఖున తండ్రి, అయ్యా తల్లి సంఘములో మమ్మల్ని అందరినీ కూడి రక్షించినందుకు నీ కొందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, మంచి ఆరోగ్యములిచ్చి, మంచి శక్తినిచ్చి, మంచి బలమునిచ్చి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని తండ్రి సంఘమునకు చేర్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. యెహోవాయే నా కాపరి, నాకెన్నటికీ లేమి కలుగదయ్యా. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయనయ్యా. అయ్యా, శాంతివంతమైన జలముల వద్దకు నన్ను నడిపించునయ్యా. దేవా, ఇదిగో దేవా, మా దైవజనులు ఆశీర్వదించి దేవా, ఇదిగో ముందున్న బల్లారాధన కార్యక్రమను తండ్రి సఫలపరిచి దేవా నువ్వు ఆశీర్వదించి దీవించయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిలోక దేవుని నామము పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్నపు వేళ ఈ శ్రేష్టమైన దేవుని సన్నిధిని అనుభవించడానికి కూడి వచ్చిన మరి ఆయా గ్రామాల నుండి, ఆయా పట్టణాల నుండి, ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చిన దేవుని జనాంగమైన, దేవుని పిల్లలమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మరొకసారి ఇస్తున్నాను. చప్పట్లు కొడదామా గట్టిగా అందరం ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాం? దేవుని పరిశుద్ధ ఆలయములో ఉన్నాం. యెహోవా ఆయన ఆలయములో ఉన్నాడు, దైవముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా అందరం ఒకసారి. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఆలయములో ఉన్నాడు. మనం ఎందుకు రావాలి ఆయన ఆలయానికి? ఆయన సన్నిధికి ఎందుకు రావాలంటే ఆయన తన ఆలయములో ఉన్నాడు. రెండవ మాట, యెహోవాను ఎందుకు స్తుతించాలంటే ఆయన స్తుతింపదగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధుడు. ఆయన మించిన పరిశుద్ధుడు భూలోకంలో మరొకడు లేదు. ఆయనే పవిత్రుడు, ఆయన మించిన పవిత్రుడు భూలోకంలో ఎవరు లేరు. మనుషులమైన మనం ఎంత పవిత్రత కలిగి ఉన్నా మన పరిశుద్ధత, మన పవిత్రత, మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డవలే కనపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మనం ఎల్లప్పుడూ ఏం చేయాలండి? స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుని ఎందుకు స్తుతించాలంటే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు దేవునిని మనం ఏం చేయాలి? స్తుతించాలి. స్తోత్రం చెబుదామా గట్టిగా అందరం ఒకసారి. హల్లెలూయా. ఆయన ఎంత బలవంతుడో ఆకాశం తెలియచేస్తుంది. కింద కూర్చున్నటువంటి నీవు ఆకాశాన్ని ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేం. కారణం ఏంటంటే దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క సృష్టి. దేవుని సృష్టిని ఎవరు అవునంటానికి కాదంటానికి వీలు లేదు. ద గ్రేట్ సైంటిస్ట్ ఆర్కిమిడిస్, నేను చదువుకున్నప్పుడు 6వ తరగతిలో యురేకా యు నో ద మీనింగ్ ఆఫ్ యురేకా అనే మాటకు అర్థం మీరు చెప్పగలరా? విజయం, కనిపెట్టాను. ఆర్కిమిడిస్ ఒక మాట అన్నాడు. ద గ్రేట్ సైంటిస్ట్ ఏమన్నాడంటే, నేను నిలబడటానికి 1 అడుగు స్థలం ఉంటే భూలోకాన్ని ఉయ్యాలలాగా ఊపుతానన్నాడు. ఆమేన్. చెప్పండి, ఏమన్నాడు? నేను నిలబడటానికి, ఇఫ్ ఐ గాట్ ఏ 1 feet ఆఫ్ ప్లేస్, నేను నిలబడటానికి 1 అడుగు స్థలం ఉంటే భూగోళాన్ని ఏం చేస్తానన్నాడు? ఉయ్యాలలాగా ఊపుతాను. వేర్ ఈస్ ద ప్లేస్? వాడికి అసలు ప్లేస్ ఎక్కడుంది? స్థలం ఎక్కడుంది? భూమిగా అసలు స్థలం, భూమిగా ఆధారం, భూమిగా ఆశ్రయం. ఈ భూమిని కలుగు చేసిన వాడు దేవుడు. స్తోత్రం చెప్దామా గట్టిగా అందరం కూడా. హల్లెలూయా. దేవుడు భూమిని కలుగు చేశాడు, భూమి మీద నరుని కలుగు చేశాడు. భూమి లేకపోతే మనుషులు లేడు, భూమి లేకపోతే మనుషులు లేడు. భూమిలో నుండి మనిషి వచ్చాడు. భూమిని కలుగు చేసిన దేవుడు నేల నుండి మట్టిని తీసి మట్టిని ముద్దగా చేసి ఆయన రూపాన్ని ఆ ముద్దలో చూసుకున్నాడు. మనం వెళ్ళి ఉదయాన్నే మన మొహాన్ని చూసుకుంటాం. ఎక్కడ? అద్దంలో మన ప్రతిబింబం కనపడుతూ ఉంటుంది. ఈ అద్దాన్ని ఎదుట మనం నిలబెడితే మన మొహం ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది. అట్లాగే దేవుడు కూడా మనలో ఆయన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు, ఆయన రూపాన్ని మనలో చూసుకున్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడో మనం అట్లా ఉన్నాం. చప్పలు కొట్టండి గట్టిగా అందరూ. హల్లెలూయా. సమస్య ఉందా? ఎగిరికంతాయి.
ఓ పాస్టర్ గారును మీలాంటి నా విశ్వాసులు ఎట్టా ప్రేమతో ఉంటారో మీలాంటి విశ్వాసులు అందరూ కలిసి లాంతలో పెట్రోమస్ లైట్ అని తెలుసు కదా, ఆ పెట్రోమస్ లైట్ ఒకటి పట్టుకుని అడవిలో నుండి ప్రయాణం చేసి అద్దరికి ఆ ఊర్లో మీటింగ్ పెట్టి అర్ధరాత్రి 1 గంట 2 వెనక తిరిగి వస్తున్నారంట. ఏం చేస్తున్నారు? వెనక తిరిగి వస్తున్నారంట. ఆ వెనక తిరిగి వస్తున్న ప్రయాణంలో అడవి మధ్యలో మార్గం మధ్యలో ఓ పెద్ద పులి ఎదురొచ్చిందంట. చావో రేవో తేల్చుకుందాం రా అంటదా. సనాతన్ గారు ఏం చేస్తుంది? అమ్మో వెళ్ళిపోతావా? పాస్ట్ గారు ఏం చేశారో తెలుసా? కిట్రమస్ లైట్ పట్టుకున్నారు. సంఘ పెద్ద గారు ముందు నడిచే సంఘ పెద్ద వెనక్కి వచ్చాడు. అట్ట ఇట్ట వాళ్ళిద్దరు ఆలోచన చేసి ఆఖరి హైగాన్ని ఎదురుగా పెట్టారు. కానీ మీరు అట్ట పెట్టరులే, మీరు చాలా మంచి వాళ్ళు. ఇప్పుడు పెట్రోమస్ లైట్ ఎవరి చేతిలో ఉన్నాయి? మీరు ముందుంటారని తెలిసి పాస్ట్ గారు ఏం చేశారంటే వెనక్కి నెట్టి ఆ పెట్రోమస్ లైట్ పట్టుకుని ఎదురుగా నిలబడ్డారు. దేనికి? పులికి. ఇక దానికి రగిలిపోతుంది. దానికి దేనికి? పులికి. ఏంట్రా ఈ అడవికి నేనే రాజుని అనుకున్నాను, అవురా నన్ను మించిన రాజు ఎవడరా వీడు, నన్ను మించినటువంటి జీవి ఎవడరా వీడు అని ఏం చేసిందో తెలుసా? చూస్తుంది ఇట్లాగే చూస్తుంది. పాస్ట్ గారు ఎట్ట పెద్ద కళ్ళు చేశాడో అది కూడా పెద్ద కళ్ళు చేసింది. ఈ పాస్ట్ గారు తక్కువడా, నాకంటే తంటున్నాడు, ఇంకా పెద్ద చేశాడు. చేసి ఆ వంజాలగా అట్టగే చూస్తున్నాడు. ఇక దానికి అర్థం కావట్లా. చాలాసేపు ఆలోచన చేసి అనుకుంటుంది, వెనకెళ్దామా ముందుకెళ్దామా? అసలు జంతువు ఇంతవరకు నాకు కనపడలేదు. ఈ అరణ్యంలో, ఈ అడవిలో ఈ జంతువు నాకు ఇంతవరకు కనపడలేదు. ముందుకెళ్తే ప్రాణం తీస్తుందేమో అది. వెనక్కి వెళ్తే నా వెనకాల పడి ప్రాణం కొట్టి ఓడిపోయినటువంటి వెధవా బిరుదు నాకెందుకు, చావో రేవో అని అది అడుగు ముందుకే వస్తుంది. ఈ పాస్ట్ గారు తక్కువడా, దేవుని ఆత్మ కలిగినవాడు. ఈ పాస్ట్ గారు ఏమైనా బలహీనుడా, దేవుని శక్తి కలిగినవాడు, దేవుని అభిషేకం కలిగినాడు. అది అడుగు ముందుకేస్తుంది, ఈయన అడుగు ముందుకేసాడు. హల్లెలూయా. ఇక అది ఎగురదా, ఈయన ఎగరాలా, అది వెనకెళ్ళాలా, ఇది వెనకెళ్ళాలా. అయ్యగారు చూసి ఒక్క మాటన యేసు రక్తం జై, ఏం చేస్తావో చెయ్యి అన్నారంట. కట్టాడు గట్టిగా అందరూ హల్లెలూయా, ఆమేన్. కట్టాలి గట్టిగా మీరు హల్లెలూయా. ఏం చేశాడు? వస్తుంది అది ముందుకి. అసలు ముందు వచ్చే దమ్మున్న దానికి పారిపోయిందంట. దాని వెనకాల విశ్వాసులు పరిగెత్తారంట. గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా, బలహీనత వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సాతానుడు వచ్చినా, దుష్టుడు వచ్చినా, పోరాటం వచ్చినా, రోగం వచ్చినా, ఎంత భయంకర రోగం వచ్చినా, సమస్య వచ్చినా, యేసు రక్తం చేయి. ఏం చేస్తావు చేయి. ముందుకే కానీ వెనకంజ వేసే పరిస్థితి ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్నం మనందరం ఇక్కడ ఉన్నామంటే విశ్వాసంతో పరిగెత్తాం. మనందరం కూడా హల్లెలూయా చెప్దామా? విశ్వాసంతో జయించాం, విశ్వాసంతో ఓడించాం, జయమును పొందుకున్నాం, బలమును పొందుకున్నాం, శక్తిని పొందుకున్నాం, సామర్థ్యాన్ని పొందుకున్నాం. ప్రభు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు కొరకు మనం ముందుకే సాగిపోదాం గాక, దేవుని ఆత్మతో నడిపించబడదాం గాక. నేను స్ట్రైట్గా ప్రసంగంలోకి వెళ్ళిపోతున్నాను. పరిశుద్ధులు కలిగి ఉండవలసిన లక్షణాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. సోదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడే. చప్పలు కొట్టండి గట్టిగా అందరూ ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగా. గట్టి కొట్టాలి మీరు. ఎంత గట్టి కొడితే అంత జయం మందే, అంత విజయం నీదే, బలము నీదే, అపవాది మీద జయము నీదే. దేవుడు నీకు జయమిస్తున్నాడు, రోగం మీద జయమిస్తున్నాడు, బలహీనత మీద జయమిస్తున్నాడు, పోరాటంలో జయమిస్తున్నాడు, అంధకార శక్తుల మీద జయమిస్తున్నాడు, అపవాది కృతంత్రాల మీద జయమిస్తున్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఆమేన్. ఇప్పుడు మనందరం పరిశుద్ధులం, మనందరం దేవుని పిల్లలం. మనమందరం పరిశుద్ధులం ఎట్లా అయ్యామంటే యేసు క్రీస్తు రక్తములో కడగబడ్డాం. హల్లెలూయా. వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు.
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించను మహిమను పొందలేకపోతున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి అపవిత్రమైన మానవులను, పలు వేదాలు, మత గ్రంథాలు, పాపము సోకని పరిశుద్ధుడు ఎవడున్నాడో అని లోకం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపుకు సమాధానముగా యేసు ప్రభు వారు లోకానికి వచ్చాడు, భూలోకంలో అరుదించాడు. 2000 సంవత్సరాల క్రితం. కొంతమంది అంటారు, ఏమండి 2024 సంవత్సరాల క్రితమే కదా యేసు ప్రభు వారు వచ్చింది, అంత క్రితం లోకం ఉంది కదండి. హీ ఈజ్ ఆల్సో దేర్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్. జగతికి పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? ఆయన ఆత్మరూపిలో ఉన్నాడు, ఆత్మరూపే ఉన్నాడు. అసలు సృష్టికి శిల్పకారుడు ఆయనే. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే. నా చేయి కొంచెం కావాలి. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఈ ప్రార్థన టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ తెలియచేస్తున్న ఒక ఉన్నతమైన శ్రేష్టమైన మర్మయుక్తమైనటువంటి మాట ఏమిటంటే, నా ప్రేక్షకులారా, దేవుని జనులారా, దేవుని ప్రజలారా, ఆయనే సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. ఆయనే మొదటి వ్యక్తి. ఆయన పేరేంట్రా నాయన అంటే, నీ పేరేంటి బాబు కాస్త చెప్పయ్యా అని అంటే ఆయన ఏమన్నాడంటే, నేనే ఐయామ్ ది ఐయామ్ అనండి. ఐయామ్ ది ఐయామ్, నేనే. అసలు నీ పేరయ్యా అదేనయ్యా, నా పేరు నేనే. ఐఎమ్ ఆల్ఫా ఒమేగా, ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ఐఎమ్ ద ఎండ్. మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని యుగ యుగాలు నేను సజీవుడై ఉన్నాను. ఆయనలో ఆది లేదు, అంతము లేదు, అన్ని ఆయన అయి ఉన్నాడు. చప్పలు కొడదాం గట్టిగా అందరం కూడా. హల్లెలూయా హల్లెలూయా. మొదటి వాడా కడపటి వాడా, మృతుడైన వాడా. పడాలి. మొదటి వాడా కడపటి వాడా, మృతుడైన వాడా. మది నిన్ను గెలచి లేచిన వాడా, మది నిన్ను కొలచి. యేసు దేవుడా, మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదను. హల్లెలూయా. ఆయన మొదటివాడు కడపటివాడు, మృతుడై ఉన్నాడు కానీ ఆయన సజీవుడై యుగ యుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా చెప్దామా? ఈ మధ్యాహ్నపు వేళ దేవుని పిల్లలారా, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనే నిన్ను నన్ను కలుగు చేసిన వాడై ఉన్నాడు. ఆయన తెలియచేస్తున్నటువంటి ఈ మధ్యాహ్నపు వేళ ఆయన ఆత్మ సంబంధమైన హెచ్చరిక ఏంటంటే, మీరు ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులయ్యుండుడి. ఆమేన్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఏమై ఉండాలి? మనందరం బలవంతులై ఉండాలి. మనం ఎప్పుడు బలహీనులు కాదు, నువ్వెప్పుడు శక్తిహీనుడివి కాదు. కారణం ఏంటో చెప్పమంటారా? మన ప్రభువు బలవంతుడు. హల్లెలూయా. మన ప్రభువు శక్తిమంతుడు, మన ప్రభువు సామర్థ్యము కలిగిన వాడు. కాబట్టి మనము బలవంతులం. రెండో విషయం 6వ అధ్యాయమే 10వ వచనములో ఏమంటున్నాడంటే, మనకి ఏ బలం ఉండాలి, మనం ఏ శక్తి ఉండాలి అంటే, ప్రభు యొక్క బలము మనలో ఉండాలి. మన బలము లోకంలో లేదు. మనం కండ్ర బలం కాదు, మనకి జనబలం కాదు, మనకు కావాల్సిన ధనబలం కాదు, ఆస్తి హంగు కాదు. మన బలము ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తే. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి.
మనుషులు ఈ లోకంలో అనేక రకాలుగా వారి బలాన్ని, వారి శక్తిని చూపిస్తూ ఉంటారు. మనం లోకంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి కాదు మనం అతిశయించాల్సింది. మనం కలిగి ఉండాల్సింది ఏ బలం అంటే దేవుడు మనకిచ్చే బలం. ఆమేన్. దేవుని వలన బలం కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది, మా నాలుకలతో మేము సాధిస్తామంటారంట కొంతమంది. దావీదు అంటున్నాడు, వాళ్ళ నాలుక కింద కత్తులు ఉన్నాయి అంటాడు. ఏమున్నాయంట? కత్తులు ఉన్నాయంట. కత్తితో ఏం చేస్తారు? తెగ్గొస్తారు, కోసి పడేస్తారు, కట్ చేసేస్తారు, బంధాన్ని తెంచేస్తారు, బ్రతుకులు ఎతమార్చేస్తారు. కానీ వాక్యం చెప్తుంది, మనమైతే దేవుని బట్టి బలం కలిగి ఉందుముగాక, దేవుని యొక్క శక్తిని బట్టి మనం బలం కలిగి ఉందుముగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మన బలము లోకంలో కాదు. లోకంలో మనం వెర్రివారుగా కనపడతా ఉంటాం. లోకంలో ఉన్న వారికి సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనము. కానీ రక్షించబడిన మనకైతే దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి సిలువను గూర్చిన వార్త శక్తివంతమైంది. ఆమేన్. సిలువను బట్టి మనం శక్తివంతులుగా ఉండాలి. కారణం ఏంటంటే యేసు ప్రభువారు కల్వరి సిలువలో సాతాను యొక్క తల చితకగొట్టాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే సిలువలో మరణించాడో ఏమైంది? అక్కడ సాతాను యొక్క తల చితకగొట్టబడింది. సాతాను యొక్క బలము పిండి వేయబడింది. మన మధ్య మేము అక్కడ కూర్చుని ఉన్నాం, మాట్లాడుతూ కూర్చుని ఉన్నాం. ఒక పాము వచ్చిందంటే నేను చూడలేదు, కానీ పక్కన అయ్యగారండి పాము అన్నాడు. అది ఏం చేస్తుందంటే ఆ లైట్ కింద పడి పురుగులన్నిటినీ చక్కగా నాలుగుతో పట్టుకుని తినేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ చివరి చూసింది, గబగబా దాని దగ్గరికి వెళ్ళేసరికి అది ఆ చివరికి వెళ్ళిపోయింది. ఆ చివరికి వెళ్ళిందని నాగభూషణం గారి చేతిలో ఉన్న కర్రతో ఒక్క దెబ్బ కొడితే దాని నడుము విరిగిపోయింది. నడుము విరిగిందే కానీ అది మౌనంగా ఉందా? మరి అది మంచి వయస్సులో ఉంది కనుక గంతులేస్తుంది, మౌనంగా ఉండలేదు. అది దేవుని స్తోత్రం. నానా ఇది త్రాసుపంలా ఉంది, కానీ తలకాయ మీద కొట్టు, తలకాయ మీద కొట్టు, తలకాయ మీద కొట్టు. దేవుని స్తోత్రం. ఎక్కడ కొట్టాలి? దాని తలకాయ మీద ఒక్క దెబ్బేస్తే అది ఉందో చూసారా, ఆయన నోటితో నేలను కరిస్తే దాన్ని కరిసినప్పుడల్లా, ఆ నోరు విప్పినప్పుడల్లా కింద విషం పడుతుంది. ఆమేన్. ఆ విషయాన్ని మేము చూస్తున్నాం. తల 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 మెరుస్తుంది. దానికి ఉన్న విషం చేత అది మనుషుల్ని హతమార్చుతుంది. హల్లెలూయా. మనుషుని ప్రాణం తెస్తుంది. అయితే దేవుని యొక్క లో ఉన్నటువంటి మనం, ప్రభువులో ఉన్నటువంటి మనం, యేసు ప్రభువు ఎప్పుడైతే కల్వరి సిలువలో మరణించాడో సాతాను తల ఏమైపోయింది? చెత్తగొట్టబడింది. ఇప్పుడు సాతాను బలం ఏమైపోయింది? పిండి వేయబడింది. ఇప్పుడు మనందరం ఏం పొందుకున్నాం? బలం పొందుకున్నాం. అది ఎవరిచ్చినటువంటి బలం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎట్లా దొరికింది మనకు బలం? సాతాను యొక్క తల ఏమైపోయింది? చితికిపోయింది. తల చితికిపోతే పాము చచ్చిపోద్ది. గారు పాము చచ్చినా తోకతో ఏం చేస్తుంది? అది ఆడతానే ఉంటుంది, తాగ ఊపుతానే ఉంటుంది. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క సంఘమా, దైవ పిల్లలారా, లోకమాలో ఉన్నటువంటి దేవుని పిల్లలమైన మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభువారు ఎప్పుడు అయితే 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడో, 33.5 సంవత్సరాలు ఆయన భూలోకంలో బ్రతికి 3.5 సంవత్సరాలు చేసిన దేవుని పరిచర్యలో ఆఖరిగా ఆయన కలవరిసలో వేలాడి తన రక్తమును కార్చి పంచేంద్రియాలలో పంచి గాయాలు కలిగి శరీరంలో ఉన్న ప్రాణ సమానమైన ఆఖరి బొట్టు వరకు తన రక్తమును కార్చగా ఎప్పుడైతే యేసు ప్రభువారు తన తల వాల్చి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నీవు నాకు అప్పగించిన పని పూర్తయిపోయింది. ఏం పూర్తయిపోయింది? నువ్వు నాకు అప్పగించిన పని ఏమైపోయింది? పూర్తయిపోయింది, సమాప్తమైపోయింది. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పారో సాతాను తల చితికిపోయింది. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు మనకు ప్రభు ఏమిచ్చాడంటే సైతాన్ మీద ఏమిచ్చాడు? బలం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏమై ఉండాలి? ఆయనలో బలవంతులం. చెప్పండి, మీరందరూ చెప్పండి. నేను బలవంతురాలను, నేను బలవంతుడిని. సైతాన్ నన్నేం చేయలేదు, నా రోగం నన్నేం చేయలేదు, నా సమస్య నన్నేం చేయలేదు, శత్రువు నన్నేమి చేయలేడు. అన్నిటి మీద నేనే జయం పొందుకుంటాను. రోజు చేయలేదు. దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా.